నమస్కారం. తెలుగు న్యూస్ అప్డేట్స్ 24/7 వీక్షకులకు 21,000 కోట్ల రాఖీ. ఏమిటి ఈ లెక్క? ఎవరి దగ్గర ఇంత ఖరీదైన రాఖీ కొనేంత డబ్బు ఉంది? ఈ వీడియోలో వివరాలు చూద్దాం. రాఖీ అంటే కేవలం ఒక పవిత్రమైన దారం కాదు, అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీక మాత్రమే కాదు, ఇది ఒక భారీ వ్యాపారం కూడా. ఈ పండుగతో ఎన్నో చిన్న పెద్ద కుటుంబాలు తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. పండుగకు వారాల ముందు నుంచే లక్షల కొద్దీ రాఖీలు తయారవుతాయి. ఇందులో వేల మంది కార్మికులు, డిజైనర్లు, వ్యాపారులు పనిచేస్తారు. పట్టణాల నుంచి గ్రామాల వరకు, ఆన్లైన్ మార్కెట్ నుంచి విదేశీ మార్కెట్ల వరకు రాఖీలకు డిమాండ్ విస్తరించి ఉంది. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగే ఒక పెద్ద సీజన్. రాఖీ మార్కెట్ విలువ సంవత్సరాల వారీగా గణనీయంగా పెరుగుతోంది. 2018లో 3,000 కోట్లుగా ఉన్న మార్కెట్ 2022 నాటికి 7,000 కోట్లకు చేరుకుంది. 2024లో ఈ మార్కెట్ విలువ 12,000 కోట్లుగా నమోదైంది. ఇక 2025లో రాఖీలు మాత్రమే 17,000 కోట్లు. పండుగ సంబంధిత మొత్తం వ్యాపారం 21,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. చెల్లెమ్మ, నువ్వు అన్నయ్యకి రాఖీ కట్టకపోతే మన సంస్కృతికి, సంప్రదాయానికి నష్టమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తుంది. అందుకే నా ప్రియమైన చెల్లి, ఈ పవిత్ర బంధాన్ని నిలుపుకుందాం. హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.